అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్, ఏబీపీ వనపర్తి జిల్లా కన్వీనర్. ఈరోజు మనకు రాష్ట్ర నలుమూలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏబీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందల ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాలో భాగంగా ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు గడిచిన తర్వాత మనకు మార్పు రావాలి. విద్యార్థులు ఏదైతే కోల్పోయారో విద్యార్థులకు మన ఆత్మ బలిదానాల కోసం తెలంగాణ ఏర్పడి ఆత్మ బలిదానాలతో ఏర్పడింది. మనకి ఏవైతే లక్ష్యాలను ఆ లక్ష్యాలు నెరవేర్చుకోవాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వం వల్ల కాదు, నెక్స్ట్ ఏదైనా కొత్త ప్రభుత్వం వస్తే దానివల్ల మనం సాధించుకోవచ్చు అని చెప్పేసి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది 100 రోజుల లోపల విద్యార్థులకు ఎటువంటి అన్యాయాలు జరగకుండా వాళ్ళకు ఉన్న స్కాలర్షిప్లు కానీ ఉన్న ఏదైతే అధ్యాపక పోస్టుల్లో అన్ని భర్తీ చేసి ఉన్న ఏదైతే యూనివర్సిటీలను దానిని ఆదుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి 100 రోజుల తర్వాత చేస్తామని చెప్పింది. కానీ ఇప్పటి 100 రోజుల కంటే ఎక్కువ అయింది. కానీ ఇప్పుడు కూడా ఏం మాట్లాడడం కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా ప్రకటించలేకపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకొరకనేది ఈ రేవంత్ రెడ్డి విద్యార్థుల తరఫున ఈరోజు ఏమీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా విద్యార్థులతో ఆడుకుంటున్నారు. ఇంతకుముందుకే కేసీఆర్ ప్రభుత్వం ఒక ఆట ఆడి దిగిపోయింది. ఇదే విధంగా ప్రవర్తిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దిగిపోతుంది. మావి ఏవైతే ఉన్నావో 5,300 కోట్ల స్కాలర్షిప్లు కానీ వెంటనే మాకున్న అధ్యాపక పోస్టులు కానీ ఏదైతే జూనియర్ కాలేజీలో కానీ పాఠశాల మౌలిక వసతులు లేవో దానిలో వెంటనే మౌలిక వసతులు కల్పించాలి. లేని ఏడల ఇదే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నావో గ్రామాల్లో ఉన్న పాఠశాలలు 5,300 పాఠశాలలు మూసుకుపోయినాయి. అదేవిధంగా 1200 జూనియర్ కాలేజీలు మూసుకుపోయినాయి. వెంటనే జూనియర్ కాలేజీలను తెరిపించాలి. అయితే డిగ్రీ కాలేజీలు ఉన్నావో ప్రభుత్వ గుర్తింపు లేని డిగ్రీ కాలేజీలు వెంటనే రద్దు చేయాలి. యూనివర్సిటీల కింద ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో ఉన్న పీజీ కాలేజీలు కానీ బీడీ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ అన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ పీజీ కాలేజీలు డిగ్రీ కాలేజీలకు ఇక్కడైతే హాస్టల్స్ లేవో గవర్నమెంట్ హాస్టల్స్ వెంటనే ఈ గవర్నమెంట్ హాస్టల్స్ కు వాళ్ళకి నిర్మాణానికి అమౌంట్ రిలీజ్ చేయాలి. మొన్నైతే బడ్జెట్ ప్రవేశపెట్టారు కానీ విద్యా వ్యవస్థలో మాత్రం 7% పెట్టారు. మేము అడుగుతున్నాం అంటే విద్యా వ్యవస్థ కోసం కనీసం 30% విడుదల చేస్తే విద్యార్థులు ఏవైతే రాష్ట్రంలో అనుకున్న లక్ష్యాలు ఉన్నావో ఆ లక్ష్యాలు నెరవేర్చుకుంటారు. వాళ్ళు ఏవైతే వాళ్ళ కోరికలు ఉన్నావో జాబ్ కొట్టాలని చెప్పేసి వాళ్ళు నెరవేర్చుకుంటారు. వాళ్ళు డిగ్రీలు పీజీలు చదువుతారు కానీ వాళ్ళకి ఎటువంటి ముందరికి వెళ్ళాలన్నా కూడా ఏది ఓకైతే లేరు. వాళ్ళు జాబ్ చేయాలన్నా కూడా జాబ్లో వస్తలేవు. వెంటనే గ్రూప్ నోటిఫికేషన్ వచ్చింది కానీ ఇంకా దానికి 53 పోస్టులు పెంచుతా అన్నాడు. ఈ 53 పోస్టులు కూడా పెంచి దాన్ని 600 మీరుగా పెంచాలని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 ఏవైతే అయిపోయినావో వీటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలి. దీనికోసం ఎంతోమంది డిగ్రీ విద్యార్థులు పీజీ విద్యార్థులు కోచింగ్లు అంటూ హైదరాబాద్లన్నీ తిరుగుతారు. వాళ్ళు అక్కడనే ఆట ఆడుతారు. వీళ్ళ కోసం అని చెప్పేసి విద్యార్థులతో ఒకసారి విద్యార్థుల తరపున ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం. ఈరోజైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తీసుకున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉన్నా ఇంతకుముందుకే అయితే ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినా విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరగకపోగా కొత్త ప్రభుత్వాన్ని విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను ఎలాంటి సమస్యలు తీరకపోవడంతో కొత్త ప్రభుత్వాన్ని నిర్ణయించుకొని కొత్త ప్రభుత్వాన్ని సాధించుకున్న తర్వాత విద్యార్థులకు ఇప్పటికి కూడా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం అనేది చాలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సిగ్గు చేయడానికి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 8,000కు పైగా ప్రభుత్వ స్కూళ్లను తీసివేయడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్లకు ఒత్తాసూ అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డిగ్రీ పీజీ మరియు యూనివర్సిటీల పరిస్థితి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఏ సంక్షేమ హాస్టల్లో చూసినా పురుగుల అన్నంతో రోజుకొక సంఘటన వెలువెత్తడం అనేది జరుగుతూ ఉంది. ఈ సమస్యల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల వైఖరిని తగ్గించి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించి ఎంతో మంది విద్యార్థులు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుతున్నారో వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఏబీఈపీ వనపర్తి శాఖ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాం. ఖబర్దార్ చెప్తా ఉన్నాం.